విద్యుత్ ఏసీడీ ఛార్జీలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం విద్యుత్తు ఎస్ఈ కార్యాలయాన్ని సిపిఐ ఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ముట్టడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యాలయం గేటు తోచుకొని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులు బలవంతంగా అరెస్టులు చేశారు. విద్యుత్తు ఏసీడీ ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఏసీడీ ధరలు తగ్గించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెరిగినటువంటి ఒక విద్యుత్ ఛార్జీలు ఏవైతేనే వాటిని ఉపసంహరించుకోవాలి. ముఖ్యంగా ఏసీడీ పేరుతోటి చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా వినియోగదారుల పైన వేలాది రూపాయలని బిల్లులేసి వసూలు చేయటం జరుగుతుంది. అలాగే 24 గంటలు విద్యుత్ ని సప్లై చేస్తాననేటువంటి చెప్పి కేసీఆర్ ప్రభుత్వం గత ఎన్నికలలో ప్రకటించాడు. దానికి భిన్నంగా ఈ రోజు ఈ విద్యుత్ కోతల్ని కొనసాగిస్తుండు. వేసినటువంటి ఒక పంటలు తీవ్రంగా రైతాంగం నష్టపోతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మం జిల్లా ఎస్సీ ఆఫీస్ ముందు ఫిక్సింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం